హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. కొద్దిగా కోల్డ్ తగ్గుతోంది, మళ్ళా వస్తుంది. సర్లేండి, అది అలా వస్తూనే ఉంటుంది. కొన్ని రోజుల వరకు తగ్గదు. ఒక్కసారి కోల్డ్ వచ్చిందంటే ఒక 1 మంత్ చూస్తుంది అనమాట. అట్లా వస్తూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. సామాన్యంగా రాదు, వస్తే తగ్గదు. అదంతా పక్కన పెడదాం. సరే, అయితే ఇప్పుడు ఇదిగోండి ములక్కాడలు. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ములక్కాడలు తీసుకొచ్చారనమాట. చెట్టు దగ్గర నుంచి వెళ్ళి కోసి తీసుకొచ్చాను. చాలా ములక్కాడలు తీసుకొచ్చాము. ఆ ములక్కాడతో ఇవాళ ములక్కాడ కూర చేసుకుందాము. అందరికీ ఇష్టం అనమాట, చాలా చాలా ఇష్టము. ముఖ్యంగా ఇష్టమైనది నాకు, నా మనవరాలకి ములక్కాడలు అంటే ప్రాణం అనమాట. ఇష్టం, చాలా చాలా ఇష్టము. అందుకని ఆలస్యం చేయకుండా రుచిగా చక్కగా ములక్కాడలతో కూర చేసేసుకుందామండి అని నేను ఇక్కడ తరిగి పెట్టుకున్నాను. ములక్కాడలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇది కుండలో చేద్దామండి. ఈ కుండలో చేద్దాము. అయితే ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి, సరిపోతుందో సరిపోదో తెలీదు, కానీ ఎట్లా చేద్దాం, కుండలోనే చేసేద్దాము. కుండలో చేస్తే అందరికీ నచ్చింది అనమాట. టేస్ట్ చాలా బాగుంది అనుకున్నారు మా వాళ్ళందరూ కూడాను. అందుకని ఈ రోజు మళ్ళీ నేను కుండలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఓకేనా? తొందరగా మనం చూసేద్దాము రండి. ముందుగా ఆయిల్ వేసేద్దామండి ఇందులోనే. లేదంటే ఆయిల్ వేయకుండా వెలిగించాము అంటే కుండ పగిలిపోతుందేమో అని నాకు చిన్న డౌట్ అనమాట. అంటే విన్నాను నేను, ఇలా ఆయిల్ వేయకుండా వేస్తే కనుక పగిలిపోతుందని విన్నాను. దీని గురించి నాకు పూర్తిగా తెలియదు. తెలిసిన వాళ్ళు కామెంట్ చేసి చెప్పండి నాకు. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం. అలా వేడెక్కుతూ ఉంటుంది. ఆయిల్ అయితే వేడైందండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇదిగోండి చెక్క గరిటితో కలపమని చెప్పారు, అందుకని చెక్క గరిటితోటి కలుపుతున్నాను. ఇది నేను మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను, అక్కడ ఉంది. సరే మళ్ళీ కొనడం ఎందుకులే అని చెప్పి, ప్రస్తుతానికి నడుస్తుందని చెప్పి తెచ్చుకున్నాను అనమాట. ఇవన్నీ తరిగేసి పెట్టుకున్నాను. టమాటో, ఉల్లిపాయ, కరివేపాకు. ఇది నేను మొన్న మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి తెచ్చుకున్నానని చూపించానండి, ఒక వీడియోలో ఉంటుంది. దాంట్లో ఆ కరివేపాకు చాలా ఎక్కువ తెచ్చుకున్నాను. ఇదంతా శుభ్రంగా కడిగేసుకుని ఇలాగ నేను నీడలో ఆరబెట్టుకుంటాను. అయిన ఇలా ఉంటుంది కదా, ఇది స్టోర్ చేసుకుంటాను. కరివేపాకు లేనప్పుడు ఎప్పుడంటే అప్పుడు నేను ఇది యూజ్ చేసుకుంటా. ఆవాలు చిటిపట్లాడితే కానీ మిగిలిన ముక్కలు వేయడానికి లేదు. ఆవాలు చిటిపట్లాడితేనే కొంచెం పోపు అది వేగినట్టు అనమాట. ఆవాలు చిటిపట్లాడిన తర్వాత మాత్రమే ఇవన్నీ వేయాలి, లేకపోతే ఆవాలు పంట కింద పడుతూ ఉంటాయి. ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఇదిగోండి చిటిపట్లాడుతున్నాయి చూసారా ఆవాలు. కొద్దిగా ఇది తగ్గించేసుకుని, మంట తగ్గించుకుని కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ఇదిగోండి ములక్కాడలు పెద్ద పెద్ద కాకుండా నేను ఇలా చిన్న చిన్న ముక్కలు తీసుకున్నాను అనమాట. అంటే కొంచెం కూర అత్తుకున్నట్టు ఉంటుందని చెప్పి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను. శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకున్నాను. కడిగేసుకుని పెట్టుకున్నవి ఇందులో వేసేసుకున్నాను. ఈ కుండ సరిపోదే ఏంటో, కొంచెం వాసన వేస్తుంది. వెల్లుల్లిపాయలు వేగేటప్పటికి బాగా వాసన వస్తుంది. అయితే ఇవి కూడా వేసేద్దాం రండి, అన్నీ ఒకేసారి వేసేద్దాం.
కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు. ఇదిగోండి, దీన్ని ఇప్పుడు జాగ్రత్తగా కలుపుదాం మనం. ఇదిగోండి, ఇలా పెట్టి ఇట్లా జాగ్రత్తగా కుదుపుకోవాలన్నమాట. ఇలాగా గరిటె పెడితే కొంచెం తిరగడానికి లేదు, అందుకని ఇలా ఇవి పట్టుకుని ఇట్లా ఇట్లా అంటున్నాను అనమాట. మూత పెడదాము. అయితే ఇదిగోండి, ఈ ములక్కాడ చూసారా, ఇది మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ములక్కాడ అనమాట. ఆ వీడియో కూడా వస్తుంది, తప్పకుండా చూడండి. దీనికంటే ముందే ఆ వీడియో అప్లోడ్ చేస్తాను, ములక్కాడలో కోయడం, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ములక్కాడలు కోయడం. అది కూడా ఇవి దీనికంటే ముందే వస్తుంది ఆ వీడియో. మూత పెట్టేద్దాం, మగ్గుతూ ఉంటుంది అట్లా. ఇవన్నీ ఎక్కడొక్కడ సర్దేద్దాం. దీనికోసం అని చెప్పి పప్పు ఉడకబెట్టుకోవాలండి. శనగపప్పు అయితే వేసుకున్నాను నేను. శనగపప్పు ఇలాగా ఉడికించుకుని పెట్టుకున్నాను. ఇది కొంచెం చాలా ఇరుకుగా ఉంది కదా, కాస్త మగ్గిన తర్వాత దీన్ని వేసుకుందాము. అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది ఒకటి చూపించాను. ఈరోజు చేసింది పప్పు అనమాట, బీరకాయ పప్పు. ఉడికిపోయిన తర్వాత పోపు పైన వేసుకున్నాను. రైస్ కూడా అయిపోయింది, రైస్ కూడా పక్కన పెట్టేద్దాం. చూద్దామండి, కూర అయితే గుమాయించేస్తుంది, వాసన అయితే అదిరిపోతుంది. ఈ టమాటా నీరు కదా, నీరు వచ్చింది, బాగానే మంచిగా ఉడుకుతుంది. చూసారా, నేను సరిపోదు అనుకున్నాను. ఫస్ట్ అయితే నిండుగా వచ్చింది, తర్వాత ఉడికేటప్పటికి ఇలాగా సగం అయిపోతుంది కదా. అయితే ఇంకా ములక్కాడలు అయితే ఉడకాలి. ఇందులో వేసి చూద్దాం. ఇంకా ములక్కాడ అయితే ఉడకాలి. ఇప్పుడు మనం ఈ ఉడికించుకున్న శనగపప్పు ఉంది కదా, శనగపప్పు నీళ్ళతో సహా వేసేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేద్దాం. ధనియాల పొడి అయిపోవచ్చింది, కొంచెమే ఉంది. కొంచెం ధనియాల పొడి వేసేద్దాం, మళ్ళీ కొత్త తెచ్చుకుందాం. ఆహా, మంచి వాసన భలే ఉంది. ఈ కాడ కొంచెం మెత్తబడే వరకు కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత ఇంకా వేయాల్సినవి ఉన్నాయి, అప్పుడు మళ్ళీ చూపిస్తాను కొంచెం ఉడికిన తర్వాత. కొంచెం మంట తగ్గిద్దాం. ఇది ఈలోపు బీరకాయ ఇది ఎలా ఉడుకుతూ ఉంటుంది. కూర ఉడుకుతుంది కదా, ఈ లోపల నేను బీరకాయ పప్పుని పోపు వేసేసుకున్నాను. బీరకాయ, పెసరపప్పు, ఇలా ఎండుమిరపకాయలు కూడా ఉన్నాయి కాబట్టి పోపు కొద్దిగా ఇలా కలిపేసుకుని, ఎండుమిరపకాయలు పక్కకు తీసేస్తాను, నా మనవరాల కోసం తీయాలన్నమాట. ఒక్క పచ్చిమిరపకాయ వేసాలండి, పచ్చిమిరపకాయ వేసి ఉడికించాను. ఇదిగోండి, ఇలా కలిపేసేసుకుని నా మనవరాలకి కొంచెం ఇలా తీసేస్తాను. ఈసారి పోపు పైన పెట్టుకున్నాను అనమాట, మొత్తం దీంట్లోనే వేయలేదు. ముందుగా దీంట్లో పెసరపప్పు కడిగేసుకుని కుక్కర్లో వేసేసుకున్నాను. అలాగే బీరకాయ ముక్కలు కట్ చేసేసుకుని, టేస్ట్ చూసుకోండి, చేదు లేకుండా ఉన్నవి తీసుకోవాలి. ఆ రెండు కలిపేసి ఇందులో పెట్టేసాను. ఒక పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసేసి మూత పెట్టేసుకున్నాను. ఉప్పు, పసుపు కూడా వేసుకుని మూత పెట్టేసుకున్నాను. ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆపేసాను. ఎక్కువ విజిల్స్ అక్కర్లేదు, పెసరపప్పుకి ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఆపేసిన తర్వాత నీళ్లు కొద్దిగానే పోసుకోండి, ఎక్కువ పోసుకోవాల్సిన అవసరం లేదు. బీరకాయ నీరు వస్తుంది కదా, అందుకని
కొంచెం నీళ్లు పోసుకుని పెట్టేసుకున్నాను. కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత నేను పోపు పెట్టుకున్నాను. పోపు కొంచెం ఆవు నెయ్యి వేసుకున్నాను. నా దగ్గర ఆవు నెయ్యి ఉంది కాబట్టి ఆవు నెయ్యి వేసుకుని ఆవాలు, జీలకర్ర వేసుకుని కరివేపాకు వేసి వేయించి ఎండుమిరపకాయ కూడా వేసాను. వేయించి ఇందులో వేసేసుకున్నాను అనమాట. మినపప్పు లేదు, మినపప్పు ఉంటే కూడా మినపప్పు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పే పోపు అనమాట. నా దగ్గర మినపప్పు లేదు కాబట్టి మినపప్పు వేయలేదు. ఇది కారం లేకుండా నా మనవరాలకు తీసిన పప్పు. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు దీంట్లో కలిపేసుకుంటే మాకు కొంచెం కారం వస్తుంది. ఇలా కాస్త కారం వస్తుంది. ఇది నేను ఇలా తీసేసుకుంటున్నాను. ఇదా బీరకాయ పప్పు. ఈ రెండు ఇలా పక్కన పెట్టేసుకుందాం. అయితే ఇప్పుడు నేను ఇది చూడండి, ఇది పప్పు ఉంది కదా, ఇది వేస్ట్ చేయకుండా కొంచెం నీళ్ళు పోసుకోండి. ఇది చేతితోటే మనం అన్ని ఇందులో పోసేద్దాం, వేస్ట్ చేయకుండా. ఇది ఒకసారి మళ్ళీ కలిపేద్దాం. ఇప్పుడు ఒకటి వేద్దాం ఇందులోని. తాత పిలుస్తున్నారు, వెళ్ళరా. ఇదిగోండి, దీంట్లోకి రుచి చాలా బాగుంటుంది. నేనైతే పాలు పోసి చేస్తానన్నమాట. పాలు నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి. నేనైతే పాలు పోసి చేస్తాను, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి కలిపేసి మూత పెడదాము. ఇంకా కారం వేయలేదు. కారం ఎందుకు వేయలేదో ఇంక మీ అందరికీ తెలిసే ఉంటుంది, తర్వాత వేస్తాను. ఈ ములక్కాళ్ళు కొంచెం బాగా ఉడికిన తర్వాత కొద్దిగా నేను తీసేయాలి. నా మనవరాల కోసం ములక్కాళ్ళు బాగా ఇష్టం అనమాట. కొంచెం విడిగా తీసిన తర్వాత అప్పుడు మేము కారం వేసుకుంటాము. ఇలా విడిగా తీయకుండా పిల్లలు ఎవరికి విడిగా లేకుండా చేసుకునే వాళ్ళకి ముందే కారం వేసేసుకోవచ్చు. కారంతో పాటు ఉడికితే బాగుంటుంది, ఎర్రకారం వేసుకుంటే బాగుంటుంది అనమాట. నేను నా మనవరాలు తీయాలి కాబట్టి లాస్ట్లో వేస్తాను. మూత పెట్టేద్దాం. మూత పెట్టిన తర్వాత అలాగా ఉడుకుతూ ఉంటుంది. మంట తగ్గించుకుని నిదానంగా ఉడికించుకుందాం. ఉడికిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. వీటిలన్నిటి మీద మూతలు పెట్టుకుంటాను. ఒకసారి తీసి చూద్దామండి. ఉడికాయి ములక్కాడలు. చూద్దాం. ఉడికింది. ఆయిల్ చాలా తక్కువ వేసాం కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాము. ఒక్క 2 నిమిషాలు అయిన తర్వాత నేను కొంచెం విడిగా తీసేస్తాను కూర. చూసారా ఎంత బాగుందో, మంచి వాసన వస్తుంది. ఇంకా కారం వేస్తే ఇంకా బాగుంటుంది. ఇందులో పచ్చిమిరపకాయలు వేసాను. ఆ పచ్చిమిరపకాయల కారం ఎక్కువ కారం లేదనమాట, కొంచెం కారంగానే కొద్దిగా లైట్గా కారం ఉంది. అందుకని ఇదిగో చూసారా పచ్చిమిరపకాయలు అయితే వేసాను, ఒక 4-5 వేసాను. ఎక్కువ కారం అయితే లేవు.
ఈ కారం అది సరిపోతుంది మనవరాలకి, అందుకని ఇలాగే తీసేస్తాను. కొంచెం ములక్కాడతో ఎక్కువ, ములక్కాడలు లాంటివి తీసేసి పెట్టేస్తే నవ్వులుతూ ఉంటుందన్నమాట, ఇష్టం తనకి. ఇదిగోండి, ఇది తీసేస్తాను. ఇప్పుడు మనం దీంట్లో కారం అయితే వేసుకుందాము. ఇది మామూలు కారమేనండి, కాశ్మీరీ చిల్లీ కాదు, ఇది మామూలు 3 మ్యాంగోస్ కారం అనమాట. నేను ఎప్పుడు 3 మ్యాంగోసే వాడతాను. ఫైనల్గా వేసేది ఒకటి ఉంటుంది, రుచిని డబుల్ త్రిబుల్ చేస్తుంది అనమాట. అదేనండి, ఇది కసూరి మేతి అనమాట. కసూరి మేతి వేస్తే అసలు సూపర్గా ఉంటుంది, వాసనే అదిరిపోతుంది, రుచి కూడా సూపర్గా ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. కసూరి మేతి కూడా చాలా ఇష్టం. కూరల్లో కసూరి మేతి వేస్తే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మామూలుగానే బాగుంటుంది, ఇది వేస్తే ఇంకొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, రుచి ఇంకా బాగా పెరుగుతుంది అన్నమాట. వాసన అయితే గుమ్మెత్తిపోతుంది, సూపర్గా ఉంది. ఫైనల్గా మనం టేస్ట్ అయితే చేయాలి కదా, టేస్ట్ చేద్దాం ఉండండి. చాలా వేడిగా ఉంది. అద్దిపోయింది. ఇవన్నీ సరిపోయి, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి, మొత్తం ఉడికిపోయింది. ఇది కూర కూడా చక్కగా ఉడికిపోయింది. దీన్ని ఇట్లా తీసేద్దాం. బాగుంది, చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇవి వెళ్తా నాకు కూడా. సర్దేద్దాం దీన్ని, ఇట్లాగా సర్దేసి మూత పెట్టేసి ఒక 2-3 సెకండ్స్ అయిన తర్వాత, 2-3 కాదండి, ఒక 10 సెకండ్స్ అయిన తర్వాత ఆపేద్దాం. ఇలా నేను చూపిస్తాను. ఆపేసిన తర్వాత కూడా అలాగా ఒక 5 మినిట్స్ ఉడుకుతూనే ఉంటుందన్నమాట. అలా ఉడుకుతూనే ఉంటుంది. కుండ నాకు అందుకనే నచ్చింది. దీంట్లో చేస్తే టేస్ట్ కూడా అదిరిపోయింది, సూపర్గా ఉందన్నమాట. మా వాళ్ళందరికీ నచ్చింది, అందుకే నేను మళ్ళీ చేస్తున్నాను. కుండలు కొని తెచ్చుకోవాలి. కొత్త సంవత్సరంలోనైనా కుండలో ఒకటో రెండో కొని తెచ్చుకుంటే మార్చి చేయొచ్చు. ఒకే దాంట్లో అంటే ఇది అరిగిపోతుంది, తొందరగా పాడైపోతుంది. ఆపేద్దామండి. ఆపేసిన తర్వాత ఇక్కడ పెట్టి మీకు చూపిస్తాను. ఒక 5 నిమిషాల తర్వాత అయినా సరే అది అలా ఉడుకుతూనే ఉంటుంది, దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇదైతే ఇక్కడ పెట్టేస్తానండి, కింద పెట్టేస్తాను. ఇది నేను ఆపేసి 5 నిమిషాలు అయిపోయింది, అయినా కూడా ఇది అలా ఉడుకుతూనే ఉంటుంది. ఇక్కడ పెడతాను ఇది. ఇవండి ఈరోజు నేను చేసిన వంటలు అనమాట. ఈ బీరకాయ పెసరపప్పు, ఇదైతే నేను వీడియో ఫుల్ చేయలేదండి, చాలా ఈజీగా నేను చెప్పేశాను. అయితే ఇది ములక్కాడ కూర అనమాట. ఇదిగోండి ములక్కాడ, నాకు ఇష్టమైన ములక్కాడ కూర, చాలా సూపర్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వారణాసి వంటిల ఛానల్లో మంచి మంచి హెల్దీ రెసిపీస్ వస్తూ ఉంటాయి, తప్పకుండా వాచ్ చేయండి. తక్కువ ఆయిల్ తోటి ఎక్కువ హెల్దీగా చేసుకునే వంటలు వస్తూ ఉంటాయి, తప్పకుండా చూడండి. పాత వీడియోస్ కూడా చూడండి, చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఈ వీడియో ఇక్కడతోటి ఎండ్ చేసేస్తున్నాను. బాయ్. మరొక మంచి రెసిపీ తోటి, మరొక మంచి హెల్దీ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా? ఇది దగ్గర నుండి చూపిస్తాను. ఇక నేను ఉంటాను. బాయ్.
ఇదైతే కూర, నా మనవరాలివి రెండు, ఈ రెండు మావి.